సౌత్ ఇండియాలో మ్యూజిక్ సెన్సేషన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిరుద్ రవిచంద్రన్. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది అంటే నమ్ముతారా? కానీ అనిరుద్కి నిజంగా అలాంటి క్రేజ్ ఉంది. అనిరుద్ ఒక సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారంటే చాలు ఆ సినిమా హై పీక్ రేంజ్కి వెళ్తుంది. ముఖ్యంగా 18 నుంచి 25 సంవత్సరాల వయసుకు సంబంధించిన యూత్ ఆయన పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలకు అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోతుంది. గత ఏడాది విడుదలైన దేవర సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి అనిరుద్ మ్యూజికే కారణం. అయితే ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన కింగ్డమ్ సినిమాలు కూడా, కూలీ సినిమాలు కూడా విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. కింగ్డమ్ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాల గురించి అనిరుద్ లేటెస్ట్ గా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మ్యూజిక్ అందించే సినిమాలు విడుదలకు ముందు ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చిందంటే ఫైర్ ఎమోజీలు పెడతాడు. ఆయన ఫైర్ ఎమోజీలు పెట్టిన సినిమాలన్నీ భారీ హిట్స్. అదే మ్యూజిక్ అందించిన సినిమాలు విడుదలకు ముందు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే అవి భారీ ఫ్లాప్ గా ఉంటాయి. ఉదాహరణకి ఇండియన్ 2, విడాముయార్చి సినిమాలు విడుదలకు ముందు ఆయన ఎలాంటి సౌండ్ చేయలేదు. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. ఇలా సినిమా విడుదలకి ముందు ఫ్యాన్స్ కి ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయని ఒక హింట్ ఇచ్చేస్తారు అనిరుద్. ఇప్పుడు కింగ్డమ్, కూలీ సినిమాల గురించి ఆయన ఏం మాట్లాడారు అంటే, ఆయన మాట్లాడుతూ, ఈసారి మీరు నా నుండి ఎంఓజీల ట్వీట్స్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కూలీ సినిమా మొత్తాన్ని నేను చూసా, చాలా బాగా వచ్చింది. రజనీ ఫ్యాన్స్ కి పండగ. కింగ్డమ్ సినిమాని ఒక 30 నిమిషాలు చూశాను, ఇది కూడా బాగుంటుంది అనే అనిపిస్తుంది అంటూ చెప్పారు. కింగ్డమ్ గురించి గొప్పగా చెప్పకపోవడం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ మొదలైంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి హృదయం లోపల అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలో ఉంది. ఎందుకంటే ఆయన ఏ జానర్ లో స్ట్రాంగ్ గా ఉంటాడో ఆ జానర్ లో రాబోతున్నారు. మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.